ఈ రోజు ఎందుకు ఏడుస్తున్నావు సౌమ్య? టీమ్ లీడర్ ఆఫీస్ కి చీర కట్టుకొని రావద్దంటున్నాడు. నన్ను కూడా ఆఫీస్ లో గడ్డంతి అంటున్నారు. ఏంటి సౌమ్య, దీనికి పోయి ఎవరైనా ఏడుస్తారా? గడ్డం తీసేస్తావా? ఏ నీకు నచ్చిందా? లేదు, గడ్డం తీసేస్తే ఇంకా చండాలంగా ఉంటావు. తీయకు. కొట్టానంటే చూడు. అంత లేదు బాబు. సార్ కాఫీ. ఒక గుడ్ న్యూస్. ఏంటి? నెక్స్ట్ మంత్ ఆన్ సైట్ యూఎస్ పంపిస్తావని ఆఫీస్ లో చెప్పారు. సూపర్ సౌమ్య, కంగ్రాట్స్. అక్కడే ఏదైనా మంచి జాబ్ దొరికి సెటిల్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. మంచిదేగా. యూఎస్ వెళ్ళడానికి నాకు 3 లక్షలు కావాలి. నువ్వేదైనా అరేంజ్ చేయగలవా? డబ్బు లోపల పెట్టు. ఇంత డబ్బు? నువ్వు అడిగితే 3 లక్షలేంటి, 3 కోట్లైనా 3 సెకండ్లు తెచ్చే కెపాసిటీ ఉంది ప్రభుకి. 30 రోజులు ఎందుకు పట్టిందో? హలో మేడం, తమకి డబ్బులు పడతాయి. ఆ తర్వాత 3 గంటల్లో చెన్నై నుంచి ఎగిరిపోయింది. ఆ తర్వాత మనసేం బాగలేదు. ఆఫీస్కి వెళ్ళలేదు, ముద్ద దిగలేదు, నిద్ర పట్టలేదు. గుడ్డిలో మెల్ల స్కైప్ అనేది ఒకటి లేకపోతే నేనేం అయ్యేవానో నాకే తెలియదు. అమెరికా వెళ్ళి కూడా ఎందుకు ఏడుస్తున్నావు నా అపురూప సౌమ్య? నాకు రాత్రి నిద్ర పట్టడం లేదు. నన్ను చాలా మిస్ చేస్తున్నావా? లేదు, జెట్ లాగ్. ఓసి పెరిగిదారా? నేను రాత్రిలో కాల్ సెంటర్ లో పనిచేస్తున్నాను. దీనికి ఎవరైనా ఏడుస్తారా? బాబు, నువ్వు దేనికి ఏడవు కదూ. ప్రభు, నేను ఏడిపించి తీరుతాను. సరే, కళ్ళు తుడుచుకొని వెళ్ళి నిద్రపో. నాకు నిద్ర వస్తుంది. పడుకోకు, మాట్లాడు. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా. నీతో పగలంతా మాట్లాడి రాత్రుల్లో నాకు నిద్ర రావట్లేదు. ఇంకొంచెంసేపు మాట్లాడు. ఓయ్ కోతి, వెళ్ళి పడుకో. రేపు నాకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. నాకు నిద్ర వస్తుంది. నువ్వే సెల్ఫిష్. పడుకో. గుడ్ నైట్. సౌమ్య, సౌమ్య, ఏంటి కొత్తగా లిప్స్టిక్ వేసుకున్నావు? బాగుంది కదా? ఏంటి హెయిర్ స్టైల్ కూడా మార్చేసావు? ఇక్కడ జళ్ళు వేసుకుంటే విచిత్రంగా చూస్తున్నారు. ఇలాంటి టాప్ వేసుకున్నావేంటి? దీనికి షాక్ తింటే ఎలా? ఇప్పుడు చూడు. కనపడటం లేదా? ఉండు. ఎంజిఆర్ రోడ్ లో ఉన్నంత వరకు అంజలిదేవిగా, సరోజాదేవిగా, వైజయంతిమాలగా ఉన్న నా అపురూపమైన సౌమ్య ఆన్ సైట్ కి వెళ్ళిన వెంటనే చెప్పు ప్రభు. హీరోయిన్ లా మారిపోయిందంటే నన్ను నేను నమ్మలేకపోతున్నాను. ఏ ఫుల్లుగా కప్పుకొని వచ్చిన చొంక ఖర్చుకొని చూడడానికి ఇది మనూరా? అదంతా ఇక్కడేం ప్రాబ్లం కాదు. బాబు ప్రభు, ఒక నిమిషం నేను చెప్పేది విను. నేను ఇప్పుడు ఒక ఫ్రెండ్ తో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ప్లీజ్ ప్రభు, చెప్తే అర్థం కాదా? నేనే ఫోన్ చేస్తానని చెప్తున్నాను కదా. నేనే ఫోన్ చేస్తానని చెప్పింది, కానీ తను ఫోన్ చేయడానికి చాలా రోజులు పట్టింది. బాయ్. ఇప్పటికీ ఫోన్ చేయాలనిపించిందా? నీకో విషయం చెప్తాను, ప్రశాంతంగా విను. చెప్పు. అది ఇక్కడ ఇంకా జాబ్ దొరకలేదు. నువ్వు ఇచ్చిన 3 లక్షలు ఎలా తిరిగి ఇవ్వాలో తెలియడం లేదు. ఇంట్లోనూ ప్రాబ్లం. అదేం ప్రాబ్లం లేదు, నువ్వు ఇక్కడికి రా, చూసుకుందాం. నీకు ముఖ్యమైన విషయం చెప్తాను, కోపం తెచ్చుకోకుండా ఉంటావా? ఏంటి? నేను ఒక ఆయన ఇక్కడ కలిశాను, ఇండియనే. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నారు. ఆయనకి సిటిజన్షిప్ కూడా ఉంది. జోక్ చేయదు సౌమ్య. సీరియస్ గానే చెప్తున్నాను. నేను అతన్ని చేసుకుంటే ప్రాక్టికల్ గా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఏంటి బొంగులో ప్రాక్టికల్? సౌమ్య, నా మాట విను. నువ్వు రా, నేను చూసుకుంటా. సరే ప్రభు, నీకు తర్వాత కాల్ చేస్తాను. నాకు చాలా సౌమ్య ఆగు. సౌమ్య, ఒక నిమిషం. హలో. పోయే నీ అమ్మ. ఆ క్షణం నుండి తను నాకు ఫోన్ చేయడం మానేసింది. నేను ఫోన్ చేసినా తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తనతో ఎలాగైనా మాట్లాడాలని తన ఫ్రెండ్తో ఫోన్ చేయిస్తే వాళ్ళతో సౌమ్య నీకు అంతనంత దూరం వెళ్ళిపోయింది, తనకి ఇంకెప్పుడు ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేయొద్దని చెప్పించింది. ప్రేమతో నేను పంపిన మెయిల్స్ అన్నీ బౌన్స్ అయ్యాయి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఒక్కసారి దూరం అవుతే ఆ ప్రేమికుడు గుండా ఆగిపోతుంది. ప్రేమలో ఓడిపోయే ప్రతి వీర ప్రేమికుడు ప్రాణాలు వద్దనుకుంటాడు. అటువంటి ప్రేమికులు చావుకే ఎదురు చూసి ఏకైక ప్లేస్ చెన్నైలోని తరమణి రైల్వే స్టేషన్. కింద పడితే ఏమవుతావు తెలుసా? చట్నీ అవుతావు, చట్నీ. ఆ తర్వాత దోశలు నంచుకొని తినాలి. పోరా పోరా ఇక్కడి నుంచి. బర్నబాస్,
ధర్మని రైల్వే స్టేషన్కి నైట్ కానిస్టేబుల్. ఆయన నన్ను కొట్టి తరిమేశాడు. ఆ తర్వాత నా అన్నగా మారిపోయాడు. కానీ ఇప్పటికీ ఆయనని నేను సార్నే పిలుస్తాను. కానీ ఎందుకు ఆయనని అన్నాని పిలవడానికి చెన్కాను. నైట్ ఆయనకి తోడుగా రైల్వే స్టేషన్లోనే పడుకున్నాను. ఆయన చూపించిన చిన్న రూమ్లో నేను ఉండిపోయాను. గడ్డం పెరిగింది. కథ పూర్తయింది.